బిడ్డలైన వాళ్ళారా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరొకసారి దేవుని మందిరంలోనికి లెంట్లోని 3వ పునరుత్థాన ఆరాధనలో చేరువచ్చిన సంఘం అంతటిని బట్టి దేవుని ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు దేవుడు మనందరికీ కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, మన చుట్టూ సమాధానం అనుగ్రహిస్తున్నందుకు మొదటగా మనందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈరోజు మన అంశము జీవజలములు అనే అంశాన్ని మనం చూడొచ్చు. జీవజలములు ఒకసారి అందరూ చెప్తారా? జీవజలం అంశంలోనికి వెళ్లే ముందు మనం చదువుకున్న పత్రిక పాఠాన్ని ఒకసారి తెరవండి. రోమా పత్రిక 5వ అధ్యాయం తెలిసినట్లయితే 4 మాటలు మీరు అందులో వచ్చి నేను మీకు పరిచయం చేస్తున్నాను. రోమా పత్రిక 5 తెరవండి. అందులో 4 మాటలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటి మాట 6వ వచనంలో ఏలి అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా అంటున్నారు. మనం ఎవరమంటేనంట బలహీనులము. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, మనం ఎవరమంట బలహీనులు. రెండవది అదే వచనాన్ని మీరు కంటిన్యూ చేస్తుంటే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. మనం రెండవది ఎవరమంటే భక్తిహీనులు. మనం ఎవరమంట ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, మన అంశాలు వస్తాయి. ఇంకా కొంచెం మనం కిందకి వెళుతుంటే 8వ వచనం చూడండి. 8వ వచనంలో అయితే మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే. చూడండి, 3వది ఎవరమంట మనము పాపులమై ఉండగా. యేసయ్య మంచివారు కొరకు ప్రాణం పెట్టలేదు కానీ నీతిమంతుల కోసం కాదు, కానీ మనము పాపులమై ఉండగా ఆయన ప్రాణం పెట్టాడు. మనం పాపులం. చివరిగా 10వ వచనం చూడమ్మా. 10వ వచనం ఏలి అనగా మనం ఎవరమంటండి చివరిగా 4వది. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోవాలి. 1 మనం బలహీనులు, 2 మనం భక్తిహీనులు, 3 మనం పాపులము, 4 మనం దేవునికి ఏమై ఉన్నాం? శత్రువులమై ఉండగా. 4 మాటలు పౌలు భక్తుడు ఉదాహరిస్తున్నాడు. ఈ 4 మాటలు అలా గుర్తుపెట్టుకోండి. సువార్త పాఠంలోనికి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం తెరవండి. ఈ అధ్యాయం తెలియని క్రైస్తవుడు ఉంటాడంటే అతిశయోక్తి. యోహాను సువార్త 4వ అధ్యాయం తెలియని క్రైస్తవుడు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే అనేకమైన ప్రసంగాలు దీని నుంచి మనం విని ఉంటాం. అలా తెరిచి పట్టుకోండి. నేను క్లుప్తంగా అందులో నుంచి మన అంశంలోనికి వెళదాం. ఈరోజు మన అంశం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. జీవజలములు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయలోని సుఖార్ అనే ఊరిలో ఇంచుమించు 12 గంటల వేళ యాకోబు బావి దగ్గర ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన కండిషన్ ఎలా ఉందంటే, ఆయన స్థితి, ఆయన అప్పటికి అలసిపోయి ఉన్నాడంటే, ఆయన ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు. ఆయన కూర్చుని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. ఆయన ఎదురు చూస్తున్న వ్యక్తి మీకు తెలుసు, సమరయ స్త్రీ. ఆమె నీళ్ల కోసము బిందె పట్టుకుని వచ్చింది. ఆమె దగ్గర చేద ఉంది. ఆమె నీళ్లు తోడుకుని ఆమె బిందె నింపుకుంటుంటే, ఆమె కుండ నింపుకుంటుంటే యేసయ్య నోరు తెరిచి అడిగాడు, అమ్మా కొంచెం నాకు దాహముగా ఉంది, నీళ్లు ఇస్తావా? నాకు కొంచెం దాహముగా ఉంది, నీళ్లు ఇస్తావా? ఆ స్త్రీ అంటుంది, అయ్యా నిన్ను చూస్తుంటే నువ్వు ఒక యూదుడిలా కనపడుతున్నావు. నీ యొక్క డ్రెస్సింగ్ కానీ నీ యొక్క వ్యక్తిత్వం కానీ కనుక చూస్తుంటే నువ్వు ఒక యూదుడిలా కనబడుతున్నావు. మీ యూదులకి మేము అంటు కదా, మమ్మల్ని దూరం పెడతారు కదా, నువ్వు ఎలాగూ నన్ను నీళ్ళు అడుగుతున్నావు అని అడిగింది. అయితే ఆ మాటల్ని యేసు ప్రభు కొనసాగింప చేస్తూ అంటున్నారు, అమ్మా నువ్విచ్చే నీళ్లు త్రాగితే నేను మరలా 1 గంటకే దప్పికొంటాను, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగితే కనుక నీవు మరలా దప్పికొనవు. చూడండి, నువ్వు ఇచ్చే నీళ్ళ యొక్క స్వభావం వేరు, నువ్వు తీర్చే నీళ్ళ యొక్క లక్షణం వేరు, నేనిచ్చే నీళ్ళు యొక్క లక్షణం వేరు. నేనిచ్చే నీళ్లు నువ్విచ్చే నీళ్ళు వంటివి కావు. నేనిచ్చే నీళ్లు నువ్విచ్చే నీళ్ళు వంటివి కాదు. ఈ సమయానప్పుడు ఇద్దరు బిడ్డలారా వెంటనే అంటుంది ఆ సమరస్త్రీ, అయ్యా నేను ప్రతిరోజు ఈ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకోలేకపోతున్నాను, ఆ నీళ్లు నాకు కావాలయ్యా, ఆ నీళ్లు నాకు కావాలి, నాకు ఇవ్వగలవా, నాకు ఇస్తావా?
యేసయ్యని నోరు తెరిచి ఆ స్త్రీ అడుగుతుంది. ఇంకొక మాట మీకు పరిచయం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో యేసయ్య అంటున్నారు. యోహాను సువార్త 7:37 అండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొని ఎడల వాడు నా యొద్దకు వచ్చి. అక్కడ యేసయ్య ఉపయోగిస్తున్న ప్రతి అక్షరమును కూడా మనం పట్టుకోవాలి, ప్రతి పదాన్ని మనం పట్టుకోవాలి. యేసయ్య అంతకు ముందు మనం చూస్తుంటే గనక ఆ యొక్క పర్ణశాలల పండుగలో ఆయన అంత్యదినమున చివరి రోజు నిలబడి ఏమంటున్నారంటే ఎవడైనను దప్పికొని ఎడల. ఎవడైనను అంటే అర్థం ఏమిటి? ఇంకా అందులో ఒక జాతి భేదం లేదు, దేశ భేదం లేదు, భాష భేదం లేదు, మత భేదం లేదు. ఈ ప్రపంచంలో తల్లి గర్భంలో నుండి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఎవరి దగ్గరికి రావాలంటే దప్పిక తీర్చుకోవడానికి యేసు దగ్గరికే రావాలి. యేసు మాత్రమే దప్పిక తీర్చగలరు. అందులో ఎవడైనను అన్న మాటలో నువ్వు 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 నేను మనందరము కూడా ఉన్నాం. ప్రీతిన బిడ్డ, మనందరము కూడా ఉన్నాం. ఇసమైన దప్పిక అన్న మాటకి మనం దాహం వేస్తే నీళ్లు త్రాగటం అని అర్థం చేసుకోకూడదు. దప్పిక అంటే ఆశ, దప్పిక అంటే కోరిక, దప్పిక అంటే ఇచ్చ, దప్పిక అంటే వాంఛ. ఈరోజు మనం అనేకమైన ఆశలతో దేవుని మందిరానికి వచ్చాం, అనేకమైన కోరికలతో మనం దేవుని సన్నిధికి వచ్చాం. మానవుని యొక్క హృదయం కోరికల పుట్ట అంటున్నారు మేధావులు. మానవుని యొక్క హృదయం కోరికల పుట్ట. కానీ ఈ రోజున మనందరం ఒక కోరికతో ఉన్నాం, మనందరం ఒక ఆశతో ఉన్నాం. యేసయ్యా ఈ యుద్ధాన్ని ముగించి వేయ్యా, నువ్వే ఆపు అయ్యా అని ఒక ఆశతో ఉన్నాం ప్రీతిన బిడ్డ. కాబట్టి ఎవడైనా దప్పికొనని ఎడలా వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్నాం. ఇంతకాలం ఈ లోకంలో మన దప్పిక తీర్చుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేసి ఉంటాం, ఏవేవో మార్గాలు మనం అన్వేషించి ఉంటాం, ఏవేవో దేవుళ్ళని దేవతలను మొక్కి ఉంటాం. ఈ లోకంలో ఉన్న అన్ని సోర్సెస్ మనం ప్రయత్నించి ఉంటాం, ట్రై చేసి ఉంటాం. బహుశా ఈ లోకంలో ఉన్న వనరులు సోర్సెస్ ఎండమావులుగా, అంటే చూడండి, వేసవకాలంలో మనం రోడ్డు వెంట వెళ్తుంటే అల్లంత దూరంలో నీళ్లు ఉన్నట్టు, నీళ్లు ప్రవహిస్తున్నట్టు కనబడతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నీటి చుక్క కూడా ఉండదు. దాన్ని ఎండమావులు అంటూ ఉంటారు. బహుశా ఈ లోకంలోని ప్రయత్నాలన్నీ ఎండమావులు అయిపోయి ఉండొచ్చు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, యేసు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి మీ యొక్క దప్పిక తీర్చుకున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. సరే, పాత నిబంధన పాఠంలోకి వెళుతుంటే ఈరోజు నిర్గమకాండం 17వ అధ్యాయంలో 1-7 వచనాల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అంతకు ముందు వారు ఏ అనుభవం గుండా వెళ్ళారంటే, వారు అంతకు ముందే ఒక్క అధ్యాయం ముందుకు వెళితే వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. వారు ఐగుప్తు నుండి విడిపించబడి ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటి సీను అరణ్యం దాటి రెఫీదీము అనబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ త్రాగడానికి ఏమి లేవంట, నీళ్లు లేవు. అక్కడ వాళ్ళు త్రాగడానికి నీళ్లు లేవు, వాళ్ళ పశువులకు కూడా నీళ్ళు లేవు, చిన్నపిల్లలు అలమటిస్తున్నారు. కాబట్టి ఈ సమయాన వెంటనే ప్రభు మోషే దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయట్లేదు, అయ్యా నువ్వు మా నాయకుడు కదా, నువ్వు ఏదో ఒకటి చేసి దేవుణ్ణి అడిగి నీళ్లు రప్పించి అంటలేదు. మోషేతో ఏం చేస్తున్నారంట, వాదిస్తున్నారంట. దేవుణ్ణి ఏం చేస్తున్నారంట, శోధిస్తున్నారంట. అక్కడ రాయబడిన మాటలు చూడండి. మోషే ఏమంటున్నారంటే 2వ వచనంలో, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా. ఇశ్రాయేలీయులు ఎవరంటే వాళ్ళు దేవుని ప్రజలు. వారంట మోషేతో వాదిస్తున్నారు, దేవుని శోధిస్తున్నారు. నిజానికి మనం ఆలోచన చేస్తుంటే మానవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే, మనిషి యొక్క గుణం ఎలాంటిదంటే, ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఏదైనా అవసరత అడిగాడు అనుకోండి, నువ్వు తీర్చావు అనుకోండి ఏదో ఒక సహాయం, అది డబ్బు కావచ్చు, లేకపోతే ఏదైనా పని చూపించడం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, తోడుగా వెళ్ళడం కావచ్చు. నువ్వు సహాయం చేస్తే మళ్ళీ అతనికి అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వస్తాడంటే నీ దగ్గరికి వస్తాడు. మళ్ళీ నిన్నే అడుగుతాడు, కొంచెం నాకు తోడొస్తావా, కొంచెం నాకు హాస్పిటల్కి వెళ్ళాలి కూడా వస్తావా, లేకపోతే నాకు జాబ్ లేదు ఏదైనా మార్గం చూపిస్తావా, లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు. ఇలాగా
నీ దగ్గరికి వచ్చి 100 సార్లు నువ్వు మంచి చేసావు, 100 సార్లు నువ్వు మేలు చేసావు, 100 సార్లు ఆ వ్యక్తి అవసరతను తీర్చావు. 101సారి వచ్చి మరలా నిన్ను అడుగుతున్నప్పుడు నాకు ఇది హెల్ప్ కావాలని, ఒకవేళ నీ పరిస్థితి ఏదో బాగోలేక నువ్వు చేయలేకపోయావు అనుకోండి, నువ్వు కనుక అతను అడిగిన అవసరం తీర్చలేదు అనుకోండి, వెంటనే 100 సార్లు నాకు మేలు చేశాడు కదా, 100 సార్లు నాకు హెల్ప్ చేశాడు కదా అని కృతజ్ఞత చూపించడు. కానీ 101సారి నువ్వు నో చెప్పావు కదా, కాబట్టి వెంటనే అతని యొక్క వెర్షన్ మారిపోతుంది, అతను నీ గురించి ఇచ్చే స్టేట్మెంట్ మారిపోతుంది. మనిషి పైకి అలా కనబడుతున్నాడు కానీ ఎంత గర్వం అనుకున్నారు, ఎంత లాంటి అనుకున్నారు అని ఆ వ్యక్తిని గురించి ఇచ్చే నువ్వు లేకపోతే కామెంట్ లేకపోతే సాక్ష్యము మారిపోతూ ఉంటుంది. ప్రతి ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. ఈ విడిపించే ప్రణాళికలో ఇశ్రాయేలు విడిపించేటప్పుడు ఐగుప్తు దేశం మీదకి దేవుడు ఎన్ని తెగుళ్ళు పంపించాడండి? ఎన్ని తెగుళ్ళు పంపించాడు? 10 తెగుళ్ళు, 10 పరీక్షలు పంపించాడు. 10 పరీక్షలు పంపించేటప్పుడు కూడా ఇశ్రాయేలు ఇంట్లో ఒక్కడో చచ్చిపోలేదు. వాళ్ళ పెద్ద కుమారులు చనిపోయారు, వాళ్ళ ఇంట్లో కప్పలు వచ్చినాయి, వాళ్ళకి ఈగలు వచ్చినాయి, నీళ్లు రక్తమైపోయింది, వాసన కొట్టింది, భయంకరమైన తెగుళ్ళు. వాళ్ళకి గాఢాంధకారం కమ్మింది ఐగుప్తీయులకి. కానీ ఇశ్రాయేలీయుల ఇంట్లో ఏముందంట? వెలుగుందంట. ప్రియమైన బిడ్డ, ఏ కీడు కూడా దేవుడు ఇశ్రాయేలుకి అంటున్నాడు. 10 కీడు, 10 యొక్క లేకపోతే శోధనలు. ఆ తర్వాత మోషే నాయకత్వంలో విడిపించారు. విన్నారండి నా మాటలు? విడిపించారు. ఎదురుగా ఎర్ర సముద్రం పొంగుతుంది, వెనకాల ఐగుప్తీయులు తరుముతున్నారు. వెనకాల తరుముతుంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏమన్నాడు? మోషేను కొట్టయ్యా, ఎర్ర సముద్రాన్ని కొట్టమన్నప్పుడు ఆ కర్రతో ఆ ఎర్ర సముద్రాన్ని కొట్టినప్పుడు దారి నిలువుగా ఉన్న ఎర్ర సముద్రం అడ్డంగా చీలిపోయి 6 లక్షల మంది వెళ్ళడానికి సరిపడిన దారి, అది కూడా 6 నెలలుగా కాళ్ళకు బురద కూడా అంటించకుండా దేవుడు దాటించడమే కాదు, ఇదేదో బాగుందని ఐగుప్తీయులు కూడా దూకేశారు. వాళ్ళ గుర్రాలు రథాలతో ఎర్ర సముద్రంలో దూకేటప్పటికి అదే ఎర్ర సముద్రం వాళ్ళు ఏం చేసేసాడండి? ముంచి వేశాడు. వాళ్ళ శవాలు కొట్టుకుపోయాయి. బిడ్డ, తెల్లారి ఇశ్రాయేలు వాళ్ళ శవాలు చూస్తారు. అంటే చూడండి, దేవుడు ఎన్ని అద్భుతాలు కూడా నడిపిస్తున్నాడు. 10 తెగుళ్ళు రాకుండా తప్పించాడు, ఎర్ర సముద్రంను దాటించాడు. ఇప్పుడు రెఫీదీం అనబడిన ప్రాంతానికి ఇన్ని మేలు చేశాడు. అంతేకాదు, ఆ తర్వాత వాళ్ళకి ఆహారం లేదు, మాకు తినడానికి తింటలేదయ్యా, మాకు ఆహారం లేదు, మాకు అక్కడ ఉండగా బాగుండేది అనేటప్పటికి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడండి? వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అద్భుతమైన మన్నా, పైనుంచి ఆహారం. నువ్వు నేను వండుకోవాలి, కానీ వండుకొని అవసరం లేకుండా అద్భుతమైన రెడీమేడ్ ఫుడ్, అది కూడా దేవదూతల ఆహారం, పరలోకపు మన్నాతోటి పోషించి ఇన్ని మేలులు కూడా నడిపిస్తుంటే రెఫీదీం అనబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు నీళ్లు లేకపోయేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటేనంట మోషేను వాదిస్తున్నారు. మోషేతోటి యెహోవాను శోధిస్తున్నారు. అంతేకాదు కింద మనం చూస్తుంటే ఇక్కడ 3వ వచనంలో మోషే మీద సణుగుతున్నారు. మర్మరింగ్ అంట, సణుగుతం. ప్రియమైన బిడ్డ, చాలాసార్లు మనకు నచ్చని పని జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే సణుగుతాం. సణుగుడు కూడా ఒక రకమైన పాపమేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మాటలు మనకి ఇచ్చాడు. మోషే అంటున్నారు, మీరు నాతో వాదింపనేలా, మీరు నాతో వాదింపనేలా. ఎవరు వాదనకు దిగుతారు? ఎవరు వాదన దిగుతారు? చూడండి, మనం పక్క ఇళ్లలో ఉంటున్నప్పుడు మనతో మన ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రేమ ఉన్నంతసేపు, ఇష్టం ఉన్నంతసేపు, గౌరవం ఉన్నంతసేపు మనతో చాలా క్లోజ్గా ఉంటారు. మనం ఏం చేసినా పర్వాలేదండి, ఈరోజు కొంచెం మాకు ఫంక్షన్ జరుగుతుంది, మీ వాకిలు వాడుకోవచ్చు అండి, మీ అరుగు వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు వాడుకోండి, చాలా మనల్ని వెల్కమ్ చేస్తూ ఉంటారు. కానీ అదే వ్యక్తి నీతో కనుక విభేదిస్తుంటే, నీతో కనుక సఖ్యత లేకపోతే, నీ ఇంట్లో నువ్వు చేసుకుంటున్నప్పుడు కూడా మా ఇంటికి పొగొస్తుంది, అలవాట్లు చేసుకుంటుంటే మా ఇంట్లో దుమ్ము వస్తుంది. ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఆ సిమెంట్ పడుతూ ఉంటుంది అనమాట. ఉప్పు ఓకే అంటారా? ఎగ్రీ అవుతారా? అలా ఇల్లు కట్టుకుంటామేమో, దుమ్మంతా మా ఇంటి మీదకి వచ్చి పడిపోతుంది. బాబోయ్, గోల ఎప్పుడు పోతుందో. ఎప్పుడంటే ఇష్టం లేనప్పుడు వాదిస్తాం. ప్రతిదిన బిడ్డ, ఇష్టం లేనప్పుడు ఆర్గ్యూ చేస్తాం అనమాట, కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఎవరో కంప్లైంట్ చేస్తున్నట్టు ఇశ్రాయేలీయులు వాదిస్తున్నారు. ప్రతిదిన బిడ్డ, నాయకుడైన మోషేతో, ఆ నాయకుడే కదండి విడిపిస్తున్నాడు. ఐగుప్తు నుంచి విడిపించిన నాయకునితో వాదిస్తున్నారు. అందుకే మనం ఇందాక చెప్పుకున్నాం, మొట్టమొదటి మాట, మనం ఎవరమంటే బలహీనుల. ప్రతిదిన బిడ్డ, మనం ఎవరమంట? బలహీనులు. దేవుడు మనకి 100 మేలు చేసినప్పుడు కూడా
ఒకటి ఏదైనా మేలు చేయలేదనుకోండి, ఉద్యోగం సరిగ్గా తొందరగా రాలేదనుకోండి, ఏం దేవుడో ఏంటో ఎవరెవరికో మేలు చేస్తున్నాడు, నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను చూడట్లేదు. ప్రియమైన బిడ్డలారా, దేవునితో చాలాసార్లు వాదిస్తూ ఉంటాం. రెండవది, యెహోవాను శోధించారు. ప్రియమైన బిడ్డ, వారు ఏం చేశారంటే యెహోవాను శోధించేవాడు ఎవడో. ఇంతకు ముందు మనం 2 వారాల క్రితం ప్రసంగంలో చెప్పుకున్నాం. శోధకుడు అనే పదం ఎవరికి ఉపయోగించబడిందండి? సాతానుకు ఉపయోగించింది. ప్రియమైన బిడ్డ, సాతాను గాడి లక్షణం ఏమిటంటే వాడు శోధిస్తూ ఉంటాడు అనమాట. నీకు మనశ్శాంతి ఉంచడం, పదే నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఈ శోధించడం కాబట్టి శోధించేవాడు ఎవడనగా రెండోది, మనము భక్తిహీనులం అయిపోయి మనం ఉంటాం. కారణం ఏమిటంటే శోధన ఎప్పుడు చేస్తామంటే భక్తి లేనప్పుడు. ఒకటి, విశ్వాసంలో మనకు అన్ని బాగున్నప్పుడు, నా దేవుడు నాకు తోడు, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, ఇదిగో దేవా నా జీవితాన్ని పాడుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ దేవుడు మనల్ని కొంచెం కష్టాల గుండా నడిపిస్తూ ఉంటే కనుక, దిక్కులేని వాడనో ప్రభు అని పాటలు పాడుకుంటూ ఉంటాం. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు చూడండి, ఒకటి, మనం ఇదివరకు విశ్వాసం కానీ ఇప్పుడు విశ్వాసం లేదు, బలహీనం అయిపోయాం. 2, భక్తిహీనులం అయిపోయాం. 3, పాపులం అయిపోయాము. 4, శత్రువులం అయిపోయాం. ప్రియమైన బిడ్డ, శత్రువులు ఎందుకో అన్నాడు తెలుసా? మోషే ఏమంటున్నాడు? నిర్గమకాండం తర్వాత వచ్చినాల్లో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తూ, దేవా ఇదిగో నీవు ఈ ప్రజలు ఏమంటున్నారండి, ఈ ప్రజలు నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి. చూడండి, కోపము స్థాయి ఉంటుంది. అంటే కొంచెం మనం ఓర్చుకునే కోపం ఉంటుంది, లేకపోతే అవతల వాడి మీద తిట్టే కోపం ఉంటుంది, ఇంకా ఎక్కువైతే కనుక కొట్టే కోపం. ఇప్పుడు కొట్టే కోపం కూడా కదండి, ఇశ్రాయేలు రాళ్లతో కొట్టి చంపే కోపం వరకు అంత ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది అనమాట. శృతి మించిపోయింది. ఎవరంటే నాయకుడైన మోషేని కొట్టి చంపేయాలనుకున్నారు రాళ్లతోటి. అందుకే అంటున్నాడు, ఏలనగా మనం ఇంకనూ శత్రువులమై ఉండగా. మనం అవతల వ్యక్తిని శత్రువుగా భావిస్తున్నప్పుడు అవతల యొక్క మరణాన్ని కోరుకుంటాం, కీడును కోరుకుంటాం. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక, ఇదిగో ఇశ్రాయేలీయులు మోషేకి ఇప్పుడు శత్రువులుగా మారిపోతున్న పరిస్థితి. ఈ సమయాన్ని చూడండి, ఒకటి, మన విశ్వాసంలో బలహీనం అయిపోయాం, పాపులుగా దేవుని దూషిస్తున్నాం, మోషే మీదకి రాళ్ళెత్తుతున్నాము. అయితే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటేనంట దేవుడు అంటున్నాడు దానికి సొల్యూషను, మోషే ఇదిగో నువ్వు ప్రజల పెద్దలు తీసుకుని వెళ్ళి ఆ హోరేబులో ఉన్న బండను కొట్టు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది. బండను ఏం చేయాలంటండి? కొట్టాలి. ప్రియమైన బిడ్డ, సౌదీ అరేబియా దేశంలో ఇప్పటికి ఈ బండ ఉంది. ప్రియమైన బిడ్డ, ఇవి కల్పిత కథ కాదు, ఈ బండ ఇప్పటికీ ఉంది. అయితే ఈ సమయాన దేవుడు మోషేని అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టు, ఆ బండ నీళ్ళు ఇస్తుంది. ఏమంటే నీళ్లు కావాలంటే చెరువు దగ్గరకో, కాలువ దగ్గరకో, నది దగ్గరకో వెళ్ళాలి. కానీ దేవుడు అంటున్నాడు బండను కొట్టమంటున్నారు. మనందరికీ తెలుసు, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూస్తుంటే, 1 కొరింథీ 10:4, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరంటండి? ఆ బండ క్రీస్తే. ప్రీతున్న బిడ్డ, మత్తయి సువార్త 27:30 వచనం కూడా చూడండి సమయాన. మత్తయి సువార్త 27:30లో చూస్తుంటే కనుక ఆ బండ అయిన క్రీస్తు ఎలాగూ కట్టబడ్డాడో సువార్తికుడు రాస్తున్నాడు. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను తల మీద కొట్టిరి, రెల్లు అనబడిన కర్రతోటి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, ఇది గొప్ప మర్మమై ఉన్నది. అక్కడున్న రాతినంట మోషే కర్ర చేత కుట్టాడు. ప్రియమైన బిడ్డ, కర్ర చేత కుట్టాడు. కొట్టబడిన బండ ప్రభు అయిన క్రీస్తు వారికి సూచనగా ఉన్నది. కొట్టిన ఆ కర్ర దేనికి సూచనగా ఉన్నదంటే ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నది. ప్రియమైన బిడ్డ, యేసయ్యను కొట్టిన కర్ర ధర్మశాస్త్రము. కొట్టిన మోషే ఎవరికి సూచనగా ఉన్నాడంటే తండ్రి అయిన యెహోవా దేవునికి సూచనగా ఉన్నారు. తండ్రి అయిన యెహోవా దేవుడే అని అంటున్నాడు యెషయా గ్రంథంలో. అతని నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన కొట్టబడితేనే నీళ్ళు వస్తాయండి, ఆయన కొట్టబడితేనే దాహం తీరుతుందండి. కాబట్టి ఆయన కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడిన తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చినాయి? ఒక బిందె వచ్చినాయా? ఒక చాదర వచ్చినాయా? ఒక బకెట్ వచ్చినాయా? 78వ కీర్తన 15-16 వచనాలు చూడండి.
78వ కీర్తన 15-16 వచనాలు. సమయం అవుతుంది, నేను చదువుతున్నాను. 78:15-16 చూడండి. అక్కడ అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహించు. ఎన్ని నీళ్ళు వచ్చినట్టండి? బండలోంచి నీటి కాలువలు సముద్రమంత సమృద్ధిగా నదుల వలె నీళ్లు ప్రవహించాడు. ఈ సమయాన కొట్టబడిన బండ క్రీస్తు అయితే, కొట్టిన కర్ర ధర్మశాస్త్రం అయితే, కొట్టిన మోషే తండ్రి అయిన దేవునికి సూచన అయితే, బండలో నుంచి వచ్చిన నీళ్లు, సమృద్ధిగా వచ్చిన నీళ్లు యేసే కృపకు సూచన. ప్రీతిన బిడ్డారా, ఆయన కారిన రక్తధారలు, ఆ బండలోంచి క్రీస్తు ప్రభు అనబడిన బండలోంచి కారిన రక్తధారలు కృపకు సూచనగా ఉన్నాయండి, కృపకు సూచనగా ఉన్నాయి. చూడండి, యేసయ్య కల్వరి శిలువలో వేలాడుతున్నప్పుడు, ఆ కల్వరి శిలువలో ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నపు వేళ వేలాడుతున్నప్పుడు మనం చూస్తుంటే గనక ఆయన అరచేతుల్లో కాడలు మేకులు దిగగొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, ప్రక్కలో బల్లెపు పోటు, నిలువెల్లా కూడా కొరడా దెబ్బలు, ఆయన వీపును నాగటి చాళ్ళ వలె దుందిని అంటున్నాడు కీర్తనకారుడు. ఆయనకి దేహంలో నుంచి రక్తము పారుతుంది. ప్రీతిన బిడ్డ, రక్తము పారుతుంది. అయితేనంట ఇలాంటి సన్నివేశంలో ఆ వేలాడుతున్న ఆ రెండవ దొంగ అంటున్నాడు. రెండవ దొంగ ఏమంటున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను తప్పికంటే, ఇక్కడ దాహం వేసినప్పుడు తాగే నీళ్లు కాదండి, ఆ శిలువలో వేలాడుతున్న దొంగ అంటున్నాడు, యేసు నువ్వు నీ రాజ్యంతో వస్తావయ్యా, నువ్వు రాజు అని నాకు తెలుసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోన్నప్పుడు యేసయ్య ఆలస్యం చేయలేదు. వెంటనే ఏమన్నాడండి, నేడు నీవు నాతో కూడా. అతడు దప్పికి తీర్చేశాడు, అతడు దప్పికి తీర్చేశాడు. నిన్నటి వారం వాక్యం చెప్పుకున్నాం, శతాధిపతి లాంగినస్ అప్పుడు వరకు శిలువ శిక్ష అమలు చేసిన వాడు యేసుక్రీస్తుని రక్షకుడిగా, ప్రీతిన బిడ్డలారా, యేసుక్రీస్తుని రక్షకుడిగా, ఆయన సేవకుడిగా మారిపోయి హతసాక్షి అయిపోయాడు. కాబట్టి సమయాన్ని మనం చూస్తుంటే మన ముగింపులోకి వస్తున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చూస్తూ ఉంటేనండి, ఈరోజు రోమాపత్రిక 5:2 చూడండి, చదువుతున్నాను. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అనిసే. ఎవరి ద్వారా కృపలో ప్రవేశించామండి? ఆయన ద్వారా, అనగా యేసయ్య ద్వారా మనం ఈ కృపలో ప్రవేశించాము. ఇంతకాలం ఏ ధనాపేక్ష, ఏ స్వార్థం, ఏ అసూయ, ఏ జలసి, ఏ దుర్మార్గం, ఏ అక్రమంతో ఉన్నప్పటికీ కూడా యేసయ్య నీవు నా రక్షకుడు, నీవు నా కోసం ప్రాణం పెట్టవని ఆయన ముందు దోషులొగ్గితే, ప్రీతిన బిడ్డలారా, ఆయన ముందు దోషులొగ్గితే నీ ఆత్మదాహాన్ని ఆయన తీర్చగలిగిన సమర్థుడు. ఆ ఇద్దరు వ్యక్తులు కాదు ప్రీతిన బిడ్డలారా, తర్వాత ఆ 12 మంది శిష్యుల దాహం తీర్చాడు, తర్వాత 4000 మంది, తర్వాత అపోస్తల కార్యాలు 5000 మంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారండి? ఎంతమంది యేసు ప్రభుని రక్షకుడిగా నమ్ముకున్నారు? కారణం ఏమిటో తెలుసా? వాళ్ళందరూ యేసు నా రక్షకుడు అని వాళ్ళందరూ కూడా యేసయ్య ముందు దోషులకు గారు, రక్షణ కోసం దోషులకు గారు, నిత్య జీవం కోసం దోషులకు గారు. ఈ రోజున మనందరి యొక్క ఆత్మదాహాన్ని తీర్చే జీవజలము ఆయనే, ప్రీతిన బిడ్డలారా. యోహాను సువార్తలో మనం చదువుకున్నామా, నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే నువ్వు దప్పుకోను అన్నాడు కదా. వెంటనే ఆమె కొండను వదిలిపెట్టి ఊరిలోనికి పరిగెత్తింది. నాతో చేసినవనియు నాతో చెప్పినవాడు, నేను చేసినవనియు నాతో చెప్పినవాడు క్రీస్తు కాడు అంటే యేసు ప్రభు కూడా వెళ్ళారు. ఊరు వాళ్ళందరూ యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నీ మాటలు లాంటి మాటలు మేము ఎప్పుడు వెళ్ళలేదయ్యా, నువ్వు మాకు రక్షణ ఇవ్వడానికి వచ్చావని 2 రోజులు ఆయనతో పాటు ఉండిపోయినప్పుడు, ప్రీతిన బిడ్డలారా, వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, సమరయ ఊరు వారందరూ ఇచ్చిన స్టేట్మెంట్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదవండి. అమ్మ నీ మాటలు బట్టి కాదు, మేము ఈయన మాటలు విన్న తర్వాత నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనేది. చదువుతారా? మాట ముగిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము అక్కడ రాయబడిన మాట మీరు చూస్తుంటే గనక 41, 42 ఆయన మాటలు విన్నందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడిని తెలుసుకున్నాం. నిజముగా ప్రపంచానికి ఇచ్చిన స్టేట్మెంట్. ఈ రోజున ఏ దాహంతో ఉన్నావు, ఏ కోరికతో రగిలిపోతున్నావు, ఏ పాపంతో, ఏ ఆశతో, ఏ దుర్లాభంతో నువ్వు నిండిపోయి ఉన్నావు, కానీ నీ పాపదాహం తీరాలంటే యేసు దగ్గర దోషులు ఒగ్గాలి, ఆ దొంగ దోషులు ఒగ్గినట్టుగా. కాబట్టి ఈ సమయాన్ని ఆ కల్వరిలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహంలోంచి కారుతున్న ఆ శిలువ రక్తధారలు మనందరిలోనూ ప్రవహింపజేసి ఒక నూతన జీవము, నూతన
జీవితము నిత్య జీవం అనిపిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు మనం కూడా దీవించగా ఒక పాట పాడుకుందాం.